ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 హైవేస్లో మనకి ఎక్కువగా ఓపెన్ ప్లాట్స్ కానీ మనకి డిమాండ్లోకి వస్తున్న హైవే ఏది సార్? నా దృష్టిలో ఏంటంటే డిమాండ్ హైవే అని చూసుకుంటే శ్రీశైలం హైవే అని నేను చెప్తానండి. సరే, అయితే ఇప్పుడు కంపేర్ మనం ఇటు సంగారెడ్డి హైవే కానీ ఇటు బెంగళూరు హైవే కానీ షాద్ నగర్ వైపు కానీ సంగారెడ్డి వైపు, సో ఈ 2 హైవేలతో పోల్చుకుంటే మనకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో శ్రీశైలం హైవే ఎలా బెస్ట్ అంటారు? ఇప్పుడు శ్రీశైలం హైవే ఏంటంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్స్ అక్కడ ఎక్కువ వస్తున్నాయి. మీరు రెండింటికి గమనించాలి. అంటే అక్కడ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ కాదు, అక్కడ బిజినెస్ పరంగా, లాజిస్టిక్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఈ హైవేలో మనకి ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి సార్? విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తుంది? ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద ల్యాండ్ రేట్స్ని బట్టి ఉంటుంది. దూరం వెళ్ళేకుంది ప్లాట్స్ దొరుకుతుంది, దూరం వెళ్ళేకుంది పర్ ఏకర్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి రేట్స్ తగ్గుతుంది. మళ్ళీ అక్కడ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిస్ట్ అనేది పెద్దాపూర్ దగ్గరికి వస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ సంగారెడ్డికి, మల్కాపూర్ ఈ ఏరియాస్లో ఎవరైతే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా 25, 27, 30 లోపే పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. ఈ రావిరియాల ఏరియాలో మనకి ఎలా ఉన్నాయి సార్ విల్లా ప్రాజెక్ట్స్? రావిరియాల్ అనేది యాక్చువల్గా చాలా వరకు ఇది డార్క్ స్పాట్ అండి, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జింగ్ నెక్స్ట్ హాట్ స్పాట్ అవబోతుంది. ఎందుకంటే అక్కడ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 అది యాక్చువల్గా. అక్కడి నుంచే యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్గా తీసుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన 330 feet రతన్ టాటా రోడ్ అనేది, హై స్పీడ్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అలాగే వెన్హర్ రియాలిటీ ఫౌండర్ వెంకట్ వల్లూరి గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ మనకున్న హైవేస్లో ఏ హైవేలో ప్రజెంట్ డిమాండ్ ఎక్కువగా ఉంది, అంటే ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ, సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువగా డిమాండ్ ఉన్న హైవే ఏది అనేది ఒకసారి మనం సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, అయితే ఇప్పుడు మనకి ఉన్న ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 హైవేస్లో మనకి ఎక్కువగా ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ డిమాండ్ ఎక్కువగా ఉన్న హైవే ఏది సార్? అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, కనెక్టివిటీ వైజ్ కానీ, లేదా ఏదైనా ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ కానీ మనకి డిమాండ్లోకి వస్తున్న హైవే ఏది సార్? నా దృష్టిలో ఏంటంటే డిమాండ్ హైవే అని చూసుకుంటే శ్రీశైలం హైవే అని నేను చెప్తానండి సార్. ఎందుకంటే దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. నెంబర్ 1 థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అనేది చాలా టేకింగ్ ప్లేస్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ అక్కడ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ మెట్రో కూడా రాబోతుంది శ్రీశైలం హైవేకి. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వయా తుక్కుగూడ మీద, ఎయిర్పోర్ట్ అనేది తుక్కుగూడ మీదుగా రావిరియాల, దెన్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట వరకు మెట్రో కూడా రాబోతుంది. ఓఆర్ఆర్ మీకు తెలిసిందే, మనకి తుక్కుగూడ అనేది ఓఆర్ఆర్. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే చాలా అమన్గల్ దగ్గర అక్కడ రాబోతుందండి. అంటే మీరు చూసుకుంటే శ్రీశైలం హైవే కూడా ఏంటంటే నేషనల్ హైవే. ఇంకొకటి ఏంటంటే దాన్ని ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది ఇప్పుడు. అది ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ 6 lane అంటున్నారు, బట్ ఇనిషియల్లీ దే ఆర్ గోయింగ్ 4 lane అన్నమాట. అందువల్ల ఏంటంటే ఓన్లీ హైవే పరంగా చూసుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అఫోర్డబిలిటీ ప్రస్తుతం ఉందండి, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా నెక్స్ట్ 5 years తర్వాత అఫోర్డబిలిటీ ఉండదు హైవేకి. దాంట్లో ముఖ్యంగా శ్రీశైలం యొక్క మీకు పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఫ్యూచర్ అప్రిషియేషన్ అనేది బాగా ఉండబోతుంది. దీనివల్ల కంపెనీస్ కూడా ఫ్యూచర్ సిటీలో కూడా దేర్ ప్లానింగ్ మోర్ దెన్ 13,973 acres ఆఫ్ ది ల్యాండ్లో 10 clustersలో డిఫరెంట్ వివిధమైన క్లస్టర్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ గురించి కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ, లైఫ్ సైన్సెస్ హబ్ కానీ, ఈ ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ క్లస్టర్స్ రాబోతున్నాయి. అక్కడ ఇప్పుడు ఎమర్జింగ్ అంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వలేదు, డెవలప్ అవబోతున్న ప్రాంతం కాబట్టి ఎమర్జింగ్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ ఇప్పుడు హైవే కూడా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది, మెట్రో కూడా రాబోతుంది. ఇటు ఓఆర్ఆర్ అటు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉంటుంది కాబట్టి సెమీ అర్బన్ క్లస్టర్లోకి వస్తుంది. యాక్చువల్గా 3 clusters గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ ఫోకసింగ్. ఇప్పుడు ఈ క్లస్టర్లో ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనమాట. అది సరే, ఇప్పుడు కంపేర్ మనం ఇటు సంగారెడ్డి హైవే కానీ, ఇటు బెంగళూరు హైవే కానీ, షాద్ నగర్ వైపు కానీ, సంగారెడ్డి వైపు,
సో ఈ రెండు హైవేలతో పోల్చుకుంటే మనకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో శ్రీశైలం హైవే ఎలా బెస్ట్ అంటారు మీరు? ఇప్పుడు ఏంటంటే వెస్ట్ ఏంటంటే ముంబై హైవే ఏంటంటే ఇట్ ఈజ్ ఆర్గానికల్లీ గ్రోత్. ఒకప్పుడు దీదీపంగా వెలిగింది యాక్చువల్లీగా ముంబై హైవే. ఇప్పుడు కూడా అప్రిషియేషన్ రాదని నేను చెప్పను, బట్ ఇట్ ఈజ్ ఎన్ ఆర్గానికల్లీ స్లో అండ్ స్టడీ అనమాట. ఎందుకంటే దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్ అలాంగ్ ద ముంబై హైవే డెవలప్మెంట్ కంటిన్యూస్లీ అండి. 6 లేన్ రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు. అట్లనే అది హై స్పీడ్ లైన్లో కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అనమాట. అంటే డెవలప్మెంట్ ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతుంది అక్కడ, ఎవరు ఆపడానికి లేకుండా కూడా కంటిన్యూస్ జరుగుతుంది. గవర్నమెంట్ ప్రమేయం లేకుండా కూడా అప్రిషియేషన్ అనేది వస్తుంది. కానీ అట్లా ఇప్పుడు శ్రీశైలం హైవే ఏంటంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్స్ అక్కడ ఎక్కువ వస్తున్నాయి. మీరు రెండింటికి గమనించాలి. అంటే అక్కడ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ కాదు, అక్కడ బిజినెస్ పరంగా, లాజిస్టిక్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు బాంబే హైవే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కువ విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్, పెద్దాపూరు, మల్కాపూర్ ఆ ఏరియా వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఈ హైవేలో మనకి ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి సార్? విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి? ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ అండి, ఎక్కువ ఓపెన్ ప్లాట్స్. అంటే అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఓఆర్ఆర్ నుంచి ఎంత దగ్గర ఓఆర్ఆర్ దగ్గర అనుకోండి ప్లాట్స్ పెద్దగా దొరకపోదు, దొరికినా కానీ ఎక్కువ రేట్ ఉంటుంది. విల్లా ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీకు చూసుకున్న ఇస్నాపూరు మొత్తం ఈ ఏరియాలో విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద ల్యాండ్ రేట్స్ని బట్టి ఉంటుంది. దూరం వెళ్ళేకుంది ప్లాట్స్ దొరుకుతాయి మీకు, దూరం వెళ్ళేకుంది పర్ ఏకర్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి రేట్స్ తగ్గుతుంది. మళ్ళీ అక్కడ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిస్ట్ అనేది పెద్దాపూర్ దగ్గరికి వస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ సంగారెడ్డికి, మల్కాపూరు ఈ ఏరియాస్లో ఎవరైతే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా 25, 27, 30 లోపే పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి. అక్కడ ఈరోజు తీసుకున్నా కానీ మీరు ఒక 200 స్క్వేర్ యార్డ్ తీసుకుంటే 60 lakhs లోపే వస్తుంది మీకు. ఆ తర్వాత అంటే అటువంటి అద్భుతంగా డెవలప్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. అమ్యూనిటీస్ అన్నీ రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ విల్లాస్ మనం కట్టుకుంటే విత్ ఇన్ 1 crore లోపు కూడా మనం సొంతం కట్టుకోవచ్చు సార్. అంటే ఇప్పుడైనా మీకు ట్రెండ్ మీరు చూశారనుకోండి, డిఫరెంట్ ట్రెండ్ వస్తుంది. ఓకే, ఇంకో విధంగా వచ్చేలాక మీకు బెంగళూరు హైవే అడిగారు. బెంగళూరు హైవే కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే షాద్నగర్ సెంట్రిక్ అవుతుంది. ఇనిషియల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్ జడ్చర్ల వరకు కూడా ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్మెంట్ ఉండబోతుంది. ఇది ముఖ్యంగా కొత్తూరు నుంచి షాద్నగరు, అక్కడ నుంచి అక్కడ వరకు జడ్చర్ల వరకు బాగానే ఉంటుంది. మీరు అక్కడ మనం గమనించాల్సింది అది కూడా బాగానే రిటర్న్స్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ రేటు పెట్టకుండా అరౌండ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనండి ఆర్గానిక్గా నెక్స్ట్ 5 yearsలో డబుల్ అవుతానికి అవకాశం ఉందండి. బెంగళూరు హైవే ఆల్సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ హైవే. NH-44 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ప్రాజెక్ట్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, భారత్ ఆల్సో దే ఆర్ డెవలపింగ్ దిస్ ఈజ్ ఎస్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అనమాట, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అనమాట. ఎస్పెషల్లీ హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు బెంగళూరు అనమాట. HBIC అంటారు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్లస్టర్ అనమాట. యాక్చువల్గా దాన్ని దేర్ ఎక్స్పాండింగ్. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే దానికి కూడా బాగానే ఉన్నాయండి. బట్ ఇమీడియట్గా షార్ట్ టర్మ్కి వచ్చేలాకే శ్రీశైలం హైవే, కొంచెం మిడ్ టర్మ్కి వచ్చేలాకే. అంటే ఇప్పుడు శ్రీశైలం హైవేలో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి సార్? విల్లా ప్రాజెక్ట్సా, ఓపెన్ ప్లాట్సా, హై రైజా? రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయి. ఇప్పుడు మీకు దగ్గర తుక్కుగూడ, ఆ కందుకూరు ఆ ప్రాంతంలోకి వచ్చేలాక విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కందుకూరు లోపు రావిరియాల, కందుకూరు ఈ ప్రాంతంలో వచ్చే విల్లా ప్రాజెక్ట్స్. కందుకూరు దాటిన తర్వాత కడ్తలు, అమన్గల్ ఈ ప్రాంతం, ఫ్యూచర్ సిటీ ఈ ఏరియాస్లో విల్లాస్ కాదు, ఎక్కువ వచ్చేలాకంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే అఫోర్డబిలిటీ అక్కడ ఉంది, తక్కువ రేటుకి వస్తున్నాయి. అన్నప్పుడు ఏంటంటే అప్రిషియేషన్ అనేది, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. కందుకూరు లోపల మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నా కూడా ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉన్నట్టు. అవును. ఇప్పుడు మీరు కడతల ఆ ప్రాంతంలో, మన ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతంలో చూస్తుంటే 15,000 ఆ ప్రాంతంలో డెఫినెట్గా మంచి ప్లాట్స్ దొరుకుతున్నాయండి. అన్నప్పుడు ఇప్పుడు 15,000 ఏంటంటే కొనేది ఈ అప్రిషియేషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందన్నమాట.
మంచి బిల్డర్స్ కూడా అక్కడ వస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ బిల్డర్స్ కానీ ఫోకస్ చేస్తుంది ఆ ఏరియానండి సార్. నాకు తెలిసింది. ఈ రావిరియల ఏరియాలో మనకి ఎలా ఉన్నాయి సార్ విల్లా ప్రాజెక్ట్స్? రావిరియాల్ అనేది యాక్చువల్గా చాలా వరకు ఇది డార్క్ స్పాట్ అండి, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జింగ్ నెక్స్ట్ హాట్ స్పాట్ అవబోతుంది. ఎందుకంటే అక్కడ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 అది యాక్చువల్గా. అక్కడి నుంచే యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రెస్టీజియస్గా తీసుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన 330 feet రతన్ టాటా రోడ్ అనేది హై స్పీడ్ రోడ్ అనేది స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యండి. ఆ రావిరియాల ఫ్యూచర్ సిటీ మీదుగా అప్ టు ఆకుతోటపల్లి వరకు 41.5 kilometers డిస్టెన్స్లో ఇక్కడ డెవలప్ ఎందుకు ఆ 330 feet యొక్క రోడ్డు యొక్క విశిష్టత ఏంటి అంటే అటువైపు ఇటువైపు 1 kilometer గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్ తీసుకొని దాన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా కానీ డెవలప్మెంట్ లాజిస్టిక్ క్లస్టర్స్గా కానీ డెవలప్ చేసి ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఆ ల్యాండ్స్ కూడా ఆక్షన్ ద్వారా పబ్లిక్ కూడా, ముఖ్యంగా పబ్లిక్ అనే కన్నా ఇండస్ట్రియలిస్ట్కి ఎవరైతే ఇన్వెస్టర్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాకర్స్ వాళ్ళ ఆక్షన్ రాబోతుందండి. అప్పుడేంటంటే వాల్యూ అనేది ల్యాండ్ అనేది అప్రిషియేషన్ చాలా ఉంటుంది. దానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్టు ఉందండి విల్లా ప్రాజెక్ట్. నేను చెప్పినట్టు ఇందాక కూడా రావిల దగ్గర ఇట్ ఈస్ కాస్టింగ్ 1.8 crores అండ్ అబోవ్. దాంట్లో కూడా ఏంటంటే చాలా వరకు ఇండస్ట్రియల్ హబ్స్ కూడా దాంట్లో ఆ ప్రాజెక్టులో కూడా ఏంటంటే రెంటల్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇది బయర్స్ మార్కెట్ వలన రెంట్ కూడా ఇస్తారు వాళ్ళు. వన్ టైం పేమెంట్ ఓటీపీలో మనం తీసుకుంటే రెంట్ కూడా 40,000 దేర్ గివింగ్ అండ్ నో ఈఎంఐ. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. దిస్ 2026 డిసెంబర్ కల్లా phase 1 కంప్లీట్ అవుతుందండి. 2027లో phase 2 కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మీరు డీల్ చేస్తున్నారు? డీల్ చేస్తున్నాం. ఇది టోటల్ ఎన్ని ఎకరాలు ఉంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇది టోటల్గా వచ్చేసరికి 70 acres. ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఎక్స్పాండింగ్ అప్ టు 100 acres అండి. phase 1లో 30 acres, phase 2లో ఏంటంటే 40 acres. phase 1 phase 2 కలిపి మనకి ఎన్ని విల్లాస్ వస్తుంటాయి? సుమారుగా phase 1లోకి వచ్చేలాక సుమారుగా వాళ్ళు చేస్తుంది మోర్ దెన్ 100 ఉన్నాయండి. అట్లా ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి నెంబర్ అయితే ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేది లో డెన్సిటీ ప్రాజెక్ట్. అది లో డెన్సిటీ ప్రాజెక్ట్. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, పేమెంట్ ఆప్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దానికి సంబంధించిన ఎండి గారు కూడా మనకి క్లోజ్ చేయను. అటువంటి క్లోజ్ చేయడానికి అవకాశం ఉన్న మన ఆఫీస్ దగ్గర కోకాపేట ఆఫీస్ అని అక్కడే క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆన్ ద నేమ్ ఆఫ్ company only. Nothing on our company, but it is on the name of our company only. We are able to deal and with the flexible payments, a rental option, no EMI option. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో తీసుకుంటారో నో ఈఎంఐ అంటిల్ వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు. ఇంకోటి ఏంటంటే రెంటల్ ఆప్షన్ కూడా ఉంది ఓటీపీ చేసిన వాళ్ళకి. ఈ విధంగా డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్ విత్ అట్రాక్టివ్ పేమెంట్ సిస్టంలో. అంటే అది మనకు ఒకసారి మీరు వస్తేనే దాన్ని ఒకసారి చూస్తేనే మీకు ఎక్స్ప్లోర్ చేస్తేనే దాని యొక్క వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. 50,000 SFTలో క్లబ్ హౌస్ వస్తుంది అక్కడ, మంచి క్లబ్ హౌస్. ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ప్రాజెక్ట్లో? మోర్ దెన్ 53 ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు కూడాను. మనకి ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 13కి చాలా దగ్గర. ఎంత దూరం సార్ మనకి ఎగ్జిట్ 13 నుంచి? 30 నుంచి ఇప్పుడు వచ్చేలేకండి సుమారుగా 8 to 9 kilometers వస్తుందండి. రేపు 330 feet రోడ్ రెడీ అయిన తర్వాత ఇట్ బికమ్స్ 5 to 6 kilometers. 330 feet రోడ్కి 600 meters. 600 meters అంటే మీరు చెప్పిన 1 kilometer ఏదైతే ఉందో దానికి అది అంటే దాని బియాండ్. దాని బియాండ్ ఇట్ విల్ నాట్ బి ఎఫెక్టింగ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది ఇట్స్ నాట్ అన్అప్రూవ్డ్, ఇట్ ఈస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది రేరా అప్రూవ్డ్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అది చాలా వరకు డిమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గర జస్ట్ మీకు గచ్చిబౌలి దగ్గర ఉండటం బెటరా, కోకాపేట దగ్గర ఉండటం బెటరా? అదే ఐటీ పీపుల్ జస్ట్ ఒక 15-20 minutes డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ 330 feet రోడ్ వచ్చిన తర్వాత దే నీడ్ టు గో ఓన్లీ ఓఆర్ఆర్ 330 feet దెన్ ప్రాజెక్ట్. Yes sir. It doesn't take more than 10 to 15 minutes more than the future city and other things. Future city కాదు, ఇప్పుడు మనకు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ అక్కడి నుంచి మనం చూసుకుంటే ఒక 20 minutes డ్రైవ్లో ఎక్స్ట్రా చేసుకుంటే ఇక్కడికి రావచ్చు.
అంటే యాక్సెసిబిలిటీ ఉంది, కనెక్టివిటీ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ ఇప్పుడు. సార్ ఇది ఈ ప్రాజెక్ట్ గురించి కానీ లేదా ఈ హైదరాబాద్ ఓవరాల్ సరౌండింగ్స్లో ఉండే విల్లా ప్రాజెక్ట్స్ గురించి కానీ మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ మన కెమెరాకి చెప్పండి సార్. డెఫినెట్ అండి. ఇప్పుడు ఈ విల్లా ప్రాజెక్ట్స్లో నేను ఎక్కువ డీల్ చేస్తుంది కూడా ఏంటంటే కస్టమర్కి అనుగుణంగా ఒకటి ఎక్కువ లెస్ దాన్ 3 crores ఆఫ్ వాటిల్లో ఓవరాల్కి ఎగ్జిస్ట్ దగ్గరగా, ఎందుకంటే అప్రిషియేషన్ అక్కడ ఎక్కువ ఉండబోతుందండి. తక్కువ రేటు కొనుక్కున్న వాళ్ళకి అదే లగ్జరీ అపార్ట్మెంట్స్లో మనం తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కనెక్టివిటీ బాగుండటం వలన ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అనేది సేమ్ ఉంటుంది, డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు కొంచెం. అంతేగాని మంచిగా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ సేఫ్టీ పరంగా ఆలోచించి ఫ్యూచర్ అప్రిషియేషన్ ఆలోచించి ప్రాజెక్ట్సే మనం డీల్ చేస్తున్నాము. నా ఫోన్ నెంబరు 8121748850 అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.